హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్లో స్టోరీస్ వాళ్ళబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూ చేసిన స్టోరీ పేరు వచ్చేసి ప్రేమ చదరంగం, పార్ట్ వచ్చేసి 56 అబ్బా. ఈ కథలోని ముందు భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ చిట్టి కామెంట్ కూడా రాయండి. అలాగే కామెంట్స్ పక్కన హైప్ అనే ఆప్షన్ వచ్చింది, కుషన్ని హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. మరి ఇంక మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా. పెద్దారెడ్డి జయంతికి ప్రతాప్తో కానీ ధనతో కానీ అతని ఫ్రెండ్ కొడుకు ప్రభుతో కానీ 1 నెలలో పెళ్లి జరిపిస్తానంటూ చెప్పగా అది విన్న జయంతి తన తండ్రికి ఎన్నిసార్లు పెళ్లి ఇష్టం లేదు అంటున్నా అతను వినిపించుకోకపోవడంతో జయంతి ఇక తప్పదు అనుకొని ధైర్యం చేసి, చూడండి నాన్న, నాకు మీరు చెప్పిన ఎవ్వరూ కూడా నచ్చలేదు. వాళ్ళను చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమించా, వారినే పెళ్లి చేసుకుంటా. తనని తప్ప మరెవ్వరిని నేను ఈ జన్మలో చేసుకోను. అతనెవరో కాదు, అతను ఇక్కడే ఉన్నాడు. నేను గౌరవబాబును ఇష్టపడుతున్నా, తననే పెళ్లి చేసుకుంటా అంటూ జయంతి చెప్పగానే జయంతి చెంప చెల్లుమన్న శబ్దం ఆ లివింగ్ రూమ్ మొత్తం వినిపించింది. దాంతో జయంతి గట్టిగా అరుస్తూ ఆమె చెంప మీద చెయ్యి వేసుకొని తనను కొట్టిన గమ్యను కోపంగా చూస్తూ, నీకెంత ధైర్యం ఉంటే నన్ను కొడతావు, నిన్ను అసలు అంటూ గమ్యను కొట్టబోతూ ఉండగా గమ్య ఈసారి జయంతి చెంప మీద మరింత బలంగా లాగి కొట్టింది. దాంతో జయంతి ఆ దెబ్బకు ఒక్కసారిగా సోఫాలో ఉన్న దేవి దగ్గరకు వెళ్ళిపడి నొప్పిగా ఉన్న చెంప మీద చెయ్యి పెట్టుకుని బాధపడుతూ ఏడుస్తూ అత్తయ్య అంటూ దేవిని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటే గమ్య చేసిన పని అక్కడ దేవికి తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా కరెక్ట్గానే అనిపించింది. ఆఖరికి జయంతి తండ్రికి కూడా అది మంచి పనిలాగే అనిపించింది. ఆ నిమిషానికి దేవి కోడలి బాధను చూస్తూ కోపంగా ఆమెను కొట్టిన గమ్య మీద చేయి చేసుకోవడం కోసం సోఫా నుండి పైకి లేచి, నీకెంత ధైర్యం ఉంటే నా మేనకోడల్నే కొడతావు అంటూ గమ్యను కొట్టడం కోసం చెయ్యి ఎత్తగా గమ్య దేవి చేతిని గాల్లోనే పట్టుకుని ఆపేసి ఆ చేతిని కిందికి విదిలించి కొట్టి కోపంగా దేవిని చూస్తూ, అసలు మీకు అర్థమవుతుందా మీరేం చేస్తున్నారో అత్తయ్య అంటూ అడగగానే దేవి, ఏంటే నన్నే ఎదిరించి గొంతు పెంచి మాట్లాడుతున్నావు, ఏం చూసుకొనే నీకంత పొగరు, ఎక్కడి నుంచి వచ్చిందే నీకంత ధైర్యం అంటూ మరొకసారి కొట్టడానికి చూడగా గమ్య ఈసారి ఆ చేతిని గట్టిగా పట్టుకొని ఆమె చేతిలో బంధించుకుని కోపంగా దేవిని చూస్తూ, చూడండి అత్తయ్య, ఎదిరించి మాట్లాడడం కాదు, ఎవరైనా నా భర్త జోలికి వచ్చినా నా మాంగళ్యం మీద ఆశపడినా అడిగి కడిగి పారేస్తా, అవసరమైతే మక్కిలెరగదీసి మూలన కూర్చోబెడతా, ఏమనుకుంటున్నారో. అసలు ఇప్పుడు దీనికి ఎంత ధైర్యం ఉంటే నా కళ్ళ ముందే నా భర్త అంటే ఇష్టమని చెబుతూ పెళ్లి చేసుకుంటానంటుంది, అయినా మీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదా అత్తయ్య అంటూ దేవి చేతిని ఒక్కసారిగా విదిలించి కిందకి కొడుతూ, ఇంతకు ముందే కదా మీ ఇద్దరు కలిసి పత్తిత్తు కబుర్లు చెప్పారు, పెళ్ళైన మగాడితో బంగారం లాంటి పిల్లకు రెండో పెళ్ళి ఏంటని, పైగా పిల్ల తండ్రినిచ్చి ఎలా పెళ్లి చేయిస్తున్నావురా, బుద్ధి లేదా అంటూ నీ తమ్ముడికి గడ్డి పెట్టావు కదా, నువ్వే కదా అడిగింది. అత్తాకోడలు ఇద్దరు కలిసి గురిగింజ కబుర్లు బాగానే చెప్పారు కదా ఇప్పటిదాకా మాతో, పైగా నా పెళ్ళి నా ఇష్టం అడగడానికి నువ్వెవరు అంటూ నాతోనే చెప్పింది కదా నీ కోడలు, మరి నా మొగుడి మీద తనకు ఏం హక్కు ఉందని పెళ్ళైన మగాడిని కావాలని కోరుకుంటుంది, మరి ఇప్పుడు ఎలా నాతో పెళ్లి జరిగిన నా మొగుడినే చేసుకోవాలని చూస్తుంది, ఆ విషయం పైగా ఇంత ధైర్యంగా ఇంతమందిలో చెప్తుంది, అలాంటి దాన్ని 2 పీకితే మరి మీకెందుకు కోపం వస్తుంది అత్తయ్య, అయినా నాకు విషయం అర్థం కాక అడుగుతాను, చెప్తారా, మీ భర్తను ఎవరు పడితే వాళ్ళు చేసుకుంటా అంటే మీకు మండదా, లేదా అలా అన్నదాన్ని మీరు చూస్తూ ఊరుకుంటారా, అయినా మీరలా ఊరుకుంటారేమో నాకైతే తెలియదు, నాకు అలాంటి అలవాటు లేదు, అవసరం అంతకన్నా లేదు, అది ఎవరైనా సరే చంపి బొంద పెడతా నా సౌభాగ్యం దాకా వస్తే అంటూ ఉంటే గమ్య కోపాన్ని మొదటిసారి చూస్తున్న అందరూ ఆశ్చర్యపోతూ ఆమె చేసిన పనికి ఆమెను అలాగే చూస్తూ ఉంటే గౌరవ్ మాత్రం, నువ్వు సూపర్ బంగారం, సూపర్గా అడిగావు తెలుసా అంటూ
మనసులోనే ఆమెను మెచ్చుకుంటూ ఉంటే ఆమె అడుగుతున్న మాటలకు, కొట్టిన దెబ్బలకు జయంతికి, దేవికి ఒళ్ళు మండిపోతుంది. పెద్దారెడ్డికి కూతుర్ని కొట్టినందుకు మనసు లోపల బాధగా అనిపిస్తున్నా సరే, తను చేయలేని పని గమ్య చేస్తున్నందుకు కనీసం ఈ విధంగానైనా కూతురికి బుద్ధి వస్తుందేమోనన్న ఆశతో మనసులో కొద్దిపాటి సంతోషం కలుగుతూ ఉంటే, జయంతి గమ్య అడిగిన మాటలకు కోపంగా సమాధానం చెబుతూ, తను నీ భర్త కాకముందే నాకు బావ. నేను నా గౌరవ్ బావను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించా. నాకు వయసు వచ్చిన దగ్గర నుంచి తనే ప్రపంచంగా బ్రతికా. తనను మాత్రమే నా భర్తగా ఊహించుకున్నా. మా ఇద్దరి మధ్యలో వచ్చిన మూడో వ్యక్తివి నువ్వేనే. అలా మధ్యలో వచ్చిన నీ కోసం నేను నా బావను వదిలేసుకోవాలా ఏంటి? అయినా నా బావ ఎప్పటికీ నీకే సొంతమన్న నమ్మకం ఏముంది చెప్పు? నువ్వు నీ బావను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించావు. తాళి కట్టించుకోవడానికి పెళ్లి పీటల మీద కూర్చుని ఉన్నావు. కానీ తాళి కట్టబోతున్న చివరి క్షణంలో నీ పెళ్ళి ఆగిపోయింది. మా బావ నీ జీవితంలోకి వచ్చాడు అంటే మీ ఇద్దరికి జరిగింది నా దృష్టిలో అసలు పెళ్ళే కాదు. అలాంటి పెళ్ళికి నేనెందుకు విలువివ్వాలి? విలువ లేని పెళ్లి కోసం నా ప్రేమను ఎందుకు వదులుకోవాలి? అయినా నువ్వు ఇప్పుడేంటో కొత్తగా నా భర్త నాకే సొంతం అంటూ ప్రతివత కబులు చెప్తున్నావు కదా. నువ్వేమీ మా బావను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు కదా. మా బావ నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. కేవలం తన పగను తీర్చుకోవడం కోసం మాత్రమే. అయినా నీకు చిన్నతనం నుంచి మా బావంటే ఇష్టం లేదు కదా. నువ్వు మా బావ మనసుకు గాయం చేసిన రాక్షసివి. ఇప్పుడు కూడా మా బావ మీద నీకు కోపం తప్ప మరే ఫీలింగ్ లేదు. కానీ మా బావ నీ మీద పెంచుకున్న పగ నుంచి, కోపం నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే నువ్వు తనంటే ఇష్టం ఉన్నట్టు, ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నావు. లేకపోతే నీకు మా బావ నీ మీద కోపం, పగ చూపిస్తాడేమోనని, చిత్రహింసలు పెడతాడేమోనని వాటిని తప్పించుకోవాలి అనుకుంటూ కేవలం మా బావను ప్రేమిస్తున్నట్లు, నీకేదో ప్రేమ కారిపోతున్నట్లు నటిస్తున్నావు. లేకపోతే నీకు ఉన్నట్టుండి ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? మీ పెళ్ళై పట్టుమని 1 సంవత్సరం కూడా కాలేదు. అలాంటి నువ్వు కొన్ని నెలల్లోనే చిన్నప్పటి నుంచి ప్రేమించిన వాడిని మర్చిపోయి మా బావను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించినట్లు భలే నటిస్తున్నావు కదా. ఇక్కడ నీ నటనను నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఎవరికీ తెలియదు నీ పిచ్చి వేషాలు అంటూ ఉంటే గమ్యకు ఆ మాటలన్నీ వినడంతో మనసంతా చాలా బాధగా అనిపిస్తూ ఉంది. దాంతో ఆమె ఏడుస్తూ మారు మాట్లాడకుండా అలాగే ఉండిపోతే గౌరవ్ జయంతిని చూస్తూ, జయంతి అంటూ గట్టిగా అరుస్తూ, చూడు, ఇంకొక మాట నీ నోటి నుంచి బయటికి వచ్చినా నేను నిన్ను ఇక్కడే చంపేస్తా. అయినా ఏంటి తెగ గింజుకుంటున్నావు? నేను ప్రేమించా, నేను మాత్రమే ప్రేమించా, నువ్వు మధ్యలో వచ్చావని. మహా అయితే నీది ఎన్ని సంవత్సరాలు రావు. వయసుకు వచ్చిన దగ్గర నుంచి నీకు ప్రేమ పుట్టిందేమో నా మీద. కానీ నాకు గమ్య మీద ఊహ తెలిసినప్పటి నుంచి ఇష్టం మొదలైంది. తనంటే నాకు ప్రాణం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కేవలం తనను మాత్రమే ప్రేమిస్తున్నా అంటూ గమ్య భుజం మీద చెయ్యి వేసి అతని దగ్గరికి లాక్కుంటూ, అంటే ఇప్పుడు తెలిసిందా నీకు ఎవరి ప్రేమలోకి ఎవరు మధ్యలో వచ్చారో? అయినా నువ్వు లవ్ అంటున్నావు కదా, నీకేం తెలుసు అసలు దాని గురించి? అలా లవ్ గురించి నిజంగా నీకు తెలిసిన దానివే అయితే ముందు నువ్వు మీ నాన్న నీ మీద పెంచుకున్న ప్రేమను అర్థం చేసుకునేదానివి. ఇలా ఆయన పరువును తీస్తూ ఆయన ముందే నేను ఒక పెళ్ళైన మగాడిని ఇష్టపడుతున్నాను, వాడినే చేసుకుంటాను అని దిగజారి చెప్పే స్థితికి వచ్చేదానివే కాదు. అలా చెప్పడం వల్ల నీ తండ్రి ఎలా ఫీల్ అవుతాడో ఒక్కసారి అర్థం చేసుకో. చూడు, ఎవరో తన కూతుర్ని లాగిపెట్టి కొట్టినా కూడా ఎందుకు కొట్టావు అని అడగలేని స్టేజ్కి నువ్వు నీ తండ్రిని తీసుకొచ్చావు. ఇదేనా నువ్వు ఒకరిని ప్రేమించడం అంటే, ఒకరిని అర్థం చేసుకోవడం అంటే? అసలు నీకు ప్రేమకు అర్థమే తెలియదు అంటూ అనగానే అతని మాటలకు గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉన్న జయంతిని దేవి ఓదారుస్తూ, గౌరవ్, ఎందుకురా నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? చూడు, జయంతికి ఎంత బాధను కలిగిస్తున్నావో నువ్వు నీ మాటల వల్ల. అసలు దాని ప్రేమ నీకు ఎప్పుడు అర్థమవుతుంది? ఈ దారిని పోయేది నీకు అసలు ఏదో మందు పెట్టినట్లుంది. దీనికోసం నువ్వు అసలు నిన్ను ప్రాణంగా ప్రేమించే నా కోడలితో ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? కాలం నాడే నువ్వు దీని ప్రేమను అర్థం చేసుకుని ఉంటే ఈరోజు దీనికి ఈ దెబ్బలు, ఈ మాటలు, ఈ బాధలు ఉండేవి కాదు కదా. ఇది ఇలా తయారవడానికి అసలైన కారణం నువ్వే గౌరవ్ అంటుంటే గౌరవ్ దేవి మాటలను వింటూ పెద్దమ్మా అంటూ గట్టిగా ఆమెను పిలుస్తూ, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు?
మీరు ఇందాకే కదా మీ మాటల ద్వారా అనింది జయంతిని కూతురుగా చూసుకుంటున్నాను అంటూ, ఆమె మీకు కూతురు లేని లోటు తీరుస్తుంది అంటూ. అలాంటి తనని నా కొడుకు ఎలా చేసుకుంటాడు అని మీరే అన్నారు కదా! మరిప్పుడు మళ్ళీ నాతో తనను ఎందుకు పెళ్లి చేసుకోలేదు, ఎందుకు ప్రేమించలేదు అని ఇలా ఎలా ప్రశ్నించగలుగుతున్నారు? మీరు తనను కూతురు అన్న ఉద్దేశంతో పెంచితే తను నాకు ఏమవుతుంది? నువ్వు కూతురుగా పెంచుకుంటే తను నాకు చెల్లే కదా అయ్యేది. అయినా నేను చిన్నతనం నుంచి ధనను ఎలా అయితే చిన్నపిల్లాడని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చానో, సేమ్ తన వయసులోనే ఉన్న జయంతిని కూడా ఆ విధంగానే జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చా. నువ్వు నీ కూతురితో సమానంగా పెంచితే నేను నా తమ్ముడితో సమానంగా చెల్లిగా తనను భావించా. అలాంటి తన మీద నాకు అసలు ఎలా తప్పుడు ఫీలింగ్స్ వస్తాయి అంటూ అందరి ముందు కూడా జయంతిని తను ఇప్పటి వరకు కూడా చెల్లిగా భావిస్తున్నాను అంటూ చెప్పడంతో జయంతికి ఆ మాటలు వినడంతోనే గుండెలు పగిలిపోయాయి. ఆమె ఇంకా అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేక ఏడుస్తూ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతే దేవి వెళ్తున్న జయంతిని చూస్తూ ఆమె వెనకనే వెళ్ళిపోవడానికి చూస్తూ ఉండగా పెద్దారెడ్డి వెళ్ళిపోతున్న దేవిని ఆపుతూ, చూడక్క, మీరిలా ఎన్ని డ్రామాలు చేసినా సరే నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. నీ కొడుకు జ్యోతికి విడాకులు ఇస్తే నీ కొడుక్కి నా కూతుర్నిచ్చి నేను పెళ్లి చేస్తా. అది నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఆ విడాకులను ఆపు అంటూ చెప్పడంతో దేవి అతను మాటలన్నీ విని ఇదంతా కూడా ఏదో ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్లు ఆమె భావించి పెద్దారెడ్డి వైపు చూస్తూ, చూడు పెద్దారెడ్డి, నాకు ఇప్పుడే తెలిసిందిరా, నీ కూతురు అంత బాధపడుతున్నా సరే నీ మనసు కరగలేదు అంటే ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడే మాటలు నువ్వు మనస్ఫూర్తిగా అనేవైతే కాదు, ఎవరో నిన్ను ఇలా బలవంతంగా మాట్లాడేలా చేస్తున్నారు. కాబట్టి విను, నీకు వాళ్లకు ఇద్దరికీ చెప్తున్నా, నేను ఎవ్వరినీ అంత సులువుగా వదిలిపెట్టను. చేసిన అవమానాన్ని అంత త్వరగా మర్చిపోను అంటూ గమ్యను చూస్తూ, చూసుకుందాం ఇక నుంచి అంటూ చెప్పి అక్కడి నుంచి జయంతి వెనకనే వెళ్ళిపోతే జయంతి బాధగా అప్పటికే ఒంటరిగా కారు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దేవి దాంతో ఇక చేసేదేమీ లేక వెంటనే రోడ్ మీదకు వెళ్ళి ఆటో పట్టుకొని ఆ కారు వెనకనే ఆమె కూడా ఫాలో అవుతూ వెళ్ళిపోయింది. ఇంకొక వైపు విఐపి ఫ్లోర్లోకి లిఫ్ట్ ద్వారా చేరుకుంటూ ఉండగా ప్రగతికి అప్పుడే పూర్తిగా మత్తు బుర్రకు ఎక్కేసి ఆ మత్తు మరో విధంగా పనిచేస్తూ ప్రగతి కనీసం ఆమె రూమ్ వరకు కూడా నడవలేని స్థితికి చేరిపోయి విక్రమ్ మీదకు పడిపోతూ ఉంది. విక్రమ్కి కూడా ఆ మత్తు ఎక్కడం ప్రారంభించింది. ఆమె శరీర స్పర్శ వల్ల ఆ మత్తు మరింత వేగంగా పనిచేయడం మొదలయ్యింది. దాంతో నడవలేని స్థితిలో ఉన్న ప్రగతిని విక్రమ్ అతని చేతుల్లోకి తీసుకొని రూమ్కి తీసుకుపోయి బెడ్ మీద పడుకోబెడుతూ ఉండగా ప్రగతి ఆమె శరీరంలోకి వెళ్ళిన మత్తు ఆధీనంలోకి పూర్తిగా వెళ్ళిపోయి ఆమె ఏం చేస్తుందో ఆమెకే తెలియకుండా ఆమె లోపల కలుగుతున్న కోరికలను అణుచుకోవడం కోసం ప్రయత్నిస్తూ చివరికి వాటి చేతిలో ఆమె ఓడిపోయి విక్రమ్ను కూడా మెల్లగా తన మీదకి లాక్కుంటూ అతని పెదవులను సడన్గా బంధించేసింది, చాలా కోరికతో అతని కళ్ళల్లోకి చూస్తూ. ఆ చర్యతో విక్రమ్ శరీరంలో నరాలు మొత్తం ఒక్కసారిగా జివ్వుమంటూ లాగినట్లు అనిపించింది. అతనిలోకి చేరిన మత్తు ఆ చర్యతో ఆమె పెడుతున్న ముద్దుతో వేగంగా పనిచేయడం ప్రారంభించి ఆ ముద్దులు మరింత ముందుకు తీసుకుపోవడం కోసం విక్రమ్ ముద్దుకు తన నాలుకను జతచేసి ప్రగతిలోని కోరికలను మరింతగా రెచ్చగొడుతూ ఉంటే ప్రగతికి ఆమె చేస్తున్న పనులు కొత్తవే అయినా సరే ఆమె శరీరం మాత్రం మత్తుకు బానిసగా మారిపోయి విక్రమ్ చేతుల్లో ఓ ఆట బొమ్మలా ఒదిగిపోతూ ఉంది. అలా ఇద్దరూ కూడా ఎవ్వరికీ తెలియని స్థితికి చేరిపోయి వారి శరీరంలోకి చేరిపోయిన మత్తుకు వారు లొంగిపోయి ఆ శరీర కోర్కెలతో రగిలిపోతూ శరీరాలకు సరికొత్త సుఖాలను పరిచయం చేసుకుంటూ చీకటి గదిలో రెండు శరీరాలలో ఒకటి దాని అనుభవంతో పాఠం చెబుతూ ఉంటే మరొక శరీరం అనుకోవగా ఆ పాఠాన్ని త్వరగా నేర్చుకుంటూ తిరిగి త్వరగా నేర్పిస్తున్న మరొక శరీరానికి అప్పచెబుతూ ఉంది. అలా వారు ఇద్దరూ కూడా వారిలోని కామ కోర్కెలను తీర్చుకుంటూ ఒకరిలో ఒకరు కలిసిపోయి
ఒకరిలో ఒకరు ఒదిగిపోతూ శరీరం మత్తులో శృంగార సాగరంలో తేలియాడుతూ వారిద్దరూ కూడా శరీర శ్రమలతో స్పృహలేని స్థితికి వెళ్ళిపోయారు. అయితే విఐపి ఫ్లోర్కి ఎంట్రీ లేని మధుమిత మనిషి మధుమిత చెప్పినట్లుగా ఆ హోటల్లో తప్పుడు కార్యకలాపాలు జరుగుతున్నాయి అంటూ పోలీసులకు మీడియా వారికి ఫోన్ చేసి చెప్పింది. దాంతో ఆ విషయం తెలుసుకున్న పోలీసులు వారు ఆ హోటల్ దగ్గరికి బయలుదేరిపోయారు. తన మనిషి ద్వారా అప్పటికే మరో ప్లాన్ని అమలు చేసి హాస్టల్ రూమ్కి వెళ్ళిపోయి కూర్చున్న మధుమిత క్రూరంగా, ఇప్పుడు చూస్తారా సృజన్, నేను కూడా ఎలా నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటావో. నీ అన్న ఇప్పటిదాకా పరువు పరువు అంటూ తెగగింజుకున్నాడు కదా, ఆ సారథి ఇప్పుడు పోతున్న హోటల్ పరువు ప్రతిష్టను ఎలా కాపాడుకుంటాడో నేను చూస్తా. అయినా ఒక్క దెబ్బకి 2 పిట్టలు అంటే ఇదేనేమోరా. అక్క ప్రేమించిన వాడితో చెల్లి రాత్రంతా తప్పు చేయడం, అది ప్రపంచానికి తెలియడం, దానివల్ల గమ్య, ప్రగతి, విక్రమ్లు ఎలా వారి జీవితాలను ఈ సమాజంలో ముందుకు తీసుకుపోతారో, ఎలా తలెత్తుకొని తిరుగుతారో నేను చూస్తా అంటూ రాక్షసంగా నవ్వుకుంటూ ఫోన్లో న్యూస్ ఛానల్స్ని ఓపెన్ చేసి వారు ఇచ్చే లైవ్ కోసం ఎదురు చూస్తూ ఉంది. మరొక వైపు గౌరవ్ స్వీటీ గురించి ఎంక్వైరీ చేస్తూ సేకరించిన ఫైల్ అప్పుడే రంజిత్ చేతికి చేరుకుంది. ఏమండోయ్, మరి ఇప్పుడు జయంతి గౌరవ్ ఇచ్చిన సమాధానంతో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? దేవి గౌరవ్ వల్ల జరిగిన అవమానానికి గౌరవ్ని గమ్యను ఏం చేయబోతుంది? అసలు ఇప్పుడు విక్రమ్ ప్రగతి పరిస్థితి ఏం కానుంది? వాళ్ళకు మెలకు వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? మధుమిత వేసిన ప్లాన్ నుంచి వాళ్ళు తప్పించుకోగలరా, లేదా ఇంకేదన్నా జరగబోతుందా వారి జీవితాలలో?